హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. టాలీవుడ్ లో సినిమా హిట్ సగం మ్యూజిక్ కే డిసైడ్ చేస్తుంది. తెలుగు సినిమాకి మ్యూజికల్ హిట్ చాలా ఇంపార్టెంట్. అందుకే సంగీతం విషయంలో ఏ మాత్రం రిస్క్ తీసుకోకుండా హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ హిట్లు కొడుతున్నారు మన వాళ్ళు. అందుకే తమ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా అంత కిక్ రాదంటున్నారు డైరెక్టర్లు. మరి ఆడియన్స్ కి కిక్ ఇవ్వడానికి మళ్ళీ ఒకటవుతున్న ఆ కాంబినేషన్స్ ఏంటి? డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ కి జనాల్లో ఒక్కసారి హిట్ పడిందా ఇక అదే కాంబినేషన్ రిపీట్ అవుతుంది. అలా హరీష్ శంకర్ కూడా ఎన్ని సినిమాలు చేసినా దేవిశ్రీ ప్రసాద్ ఉండాల్సిందే. ఇండస్ట్రీలో ఎంతమంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చినా దేవిశ్రీతో ఉండే కెమిస్ట్రీనే వేరు. దేవి లేకుండా హరీష్ చేసిన సినిమాలు అంతగా మ్యూజికల్ హిట్లు కాలేదు. ఈ కాంబినేషన్లో చేసిన గబ్బర్ సింగ్, డీజే లాంటి సినిమాలు మ్యూజికల్ గా సూపర్ హిట్లయ్యాయి. ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో కూడా అంతే. ఈ కాంబినేషన్తో దేఖలేంగే సాలా లాంటి పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసినా వాటికి మ్యూజిక్ ఇచ్చేది కీరవాణి. ట్రెండ్ మారినా, జానర్ మారినా, హీరోలు మారినా, స్టోరీలు మారినా మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం కీరవాణినే కంటిన్యూ చేస్తున్నారు రాజమౌళి. అందుకే స్టూడెంట్ నెంబర్ 1 నుంచి RRR వరకు ఈ కాంబినేషన్ సూపర్ హిట్. మహేష్ బాబుతో వారణాసి సినిమా చేస్తున్న రాజమౌళి ఈసారి కూడా కీరవాణిని రిపీట్ చేస్తున్నారు. సుకుమార్ సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీని తప్ప వేరే ఎవరినీ ఊహించుకోలేం. అంతలా ఈ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ అయింది, అవుతూనే ఉంది. ఆర్య దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ వచ్చిన పుష్ప 2 వరకు ఈ కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ బ్లాక్ బస్టరే. అసలు సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటేనే ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉంటాయి. స్పెషల్లీ సాంగ్స్ కి దేవిశ్రీ తప్ప ఎవ్వరూ ఆ రేంజ్ హై ఇవ్వలేరు అంటారు ఫ్యాన్స్. అందుకే ఈ కాంబినేషన్ 20 ఏళ్లుగా సూపర్ హిట్టే. నెక్స్ట్ సుకుమార్ చరణ్ కాంబినేషన్ కి కూడా దేవిశ్రీనే రిపీట్ చేస్తారని తెలుస్తోంది. హను రాఘవపూడి కూడా అంతే. కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తన ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్. హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కిన కృష్ణగాడి వీరప్రేమగాథ, పడిపడి లేచే మనసు, సీతారామం లాంటి బ్యూటిఫుల్ సినిమాలకు విశాల్ చంద్రశేఖరే మ్యూజిక్ ఇచ్చారు. ఈ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మ్యూజికల్ గా సూపర్ హిట్ అయింది. ఈసారి కూడా హను రాఘవపూడి ప్రభాస్తో చేస్తున్న సినిమా ఫౌజీకి కూడా విశాల్తోనే మ్యూజిక్ చేయిస్తున్నారు. సందీప్ రెడ్డి సినిమాలకు స్టోరీతో పాటు మ్యూజిక్ కూడా హైలైట్ అవుతుంది. ఇప్పటివరకు సందీప్ రెడ్డి చేసిన ప్రతి సినిమా మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ అయింది. స్పెషల్లీ యానిమల్ దగ్గర నుంచి సందీప్ రెడ్డి సినిమాల మ్యూజిక్ పై స్పెషల్ గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారంతా. ఈ సినిమాలన్నింటినీ హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ యాడెడ్ అట్రాక్షన్ అవుతోంది. యానిమల్ పార్క్ తో పాటు ప్రభాస్తో సందీప్ రెడ్డి చేస్తున్న స్పిరిట్ సినిమాకి హర్షవర్ధన్తోనే మ్యూజిక్ కంటిన్యూ చేస్తున్నారు. బోయపాటి బాలయ్య ఈ కాంబినేషన్ కి హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీనికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ యాడ్ అయ్యాడా ఇక థియేటర్లు దద్దరిల్లడం గ్యారంటీ. బోయపాటి మిగిలిన ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లతో సినిమాలు చేసినా తమన్తో జాయిన్ అయ్యాక ఆ కాంబినేషన్ కి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే తమన్ లేకుండా సినిమాలు చేయటం లేదు బోయపాటి. ఆల్రెడీ అఖండతో అదరగొట్టిన తమన్ అఖండ తాండవంతో మరోసారి ఆరెంజ్ మ్యూజిక్ తో అదరగొట్టేశారు. గోపీచంద్ మలినేనితో తమన్ కాంబినేషన్ కూడా అంతే. గోపీచంద్ మలినేని సినిమాలకు తమన్ మ్యూజిక్ ఉంటే ఆ కిక్కే వేరంటారు ఫ్యాన్స్. అందుకే వరుసపెట్టి గోపీచంద్ సినిమాలకు తమనే మ్యూజిక్ డైరెక్టర్. గోపీచంద్ చేసిన వీరసింహారెడ్డి, జాట్, క్రాక్ ఇలాంటి సినిమాలకు తమన్ మ్యూజిక్ పెద్ద ఎసెట్. దాంతో ఈ క్రేజీ కాంబినేషన్ కి ఫుల్ డిమాండ్. అందుకే అప్కమింగ్ బాలయ్య గోపీచంద్ సినిమాకి కూడా తమన్తోనే మ్యూజిక్ చేయిస్తున్నారు. ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్ కి ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ తో కెమిస్ట్రీ ఉంటుంది. ఆ కెమిస్ట్రీ కమర్షియల్ గా సక్సెస్ అయితే ఇక అది హిట్ కాంబినేషన్ అవుతుంది. అంతేకాదు జనాల్లో కూడా ఆ కాంబినేషన్ మీద క్రేజ్ ఉంటుంది. లేటెస్ట్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న కాంబినేషన్ లోకేష్ కనగరాజ్, అనిరుద్. తమిళ్ సెన్సేషన్ అనిరుద్ స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు మ్యూజిక్ అద్దరగొట్టేస్తున్నాడు. అయితే కూలీ సినిమాకి అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అయింది. అందుకే అనిరుద్ లేకుండా సినిమాలు చెయ్యనని చెప్పేశారు. డైరెక్షన్లోనే కాదు, లోకేష్ హీరోగా చేస్తున్న డీసీ సినిమాకి కూడా అనిరుద్ రవిచందర్నే మ్యూజిక్ డైరెక్టర్గా కంటిన్యూ చేస్తున్నారు. లోకేష్ కంటే ముందే అనిరుద్ నెల్సన్ కాంబినేషన్ కి డిమాండ్, క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఆల్మోస్ట్ అన్ని సినిమాలకు అనిరుద్దే మ్యూజిక్ ఇచ్చాడు. లియో, జైలర్, బీస్ట్ ఇలా ప్రతి సినిమాకి మ్యూజిక్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి రీచ్ చేశాడు. అందుకే సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా ఆల్బమ్స్, సాంగ్స్ మాత్రం సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఈ కాంబినేషన్లో తెరకెక్కుతున్న జైలర్ 2 మీద కూడా అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఒకే మ్యూజిక్ డైరెక్టర్ని రిపీట్ చేసే డైరెక్టర్ మణిరత్నం.
మణిరత్నం సినిమాలకు రెహమాన్ ఆస్థాన సంగీత దర్శకుడు. మణిరత్నం చేసిన సినిమాలన్నింటికీ రెహమాన్ తప్ప వేరే మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం ఇవ్వలేదు. అంతగా ఆ కాంబినేషన్కి 25 ఏళ్ల నుంచి క్రేజ్ ఉంది. అందుకే ఈ క్రేజీ కాంబినేషన్కి ఆడియన్స్లో కూడా ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈసారి కూడా విజయ్ సేతుపతి, సాయి పల్లవి కాంబినేషన్లో మణిరత్నం చేస్తున్న సినిమాకి రెహమానే కంటిన్యూ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. జీవి ప్రకాష్ కుమార్ ఈ మ్యూజిక్ డైరెక్టర్ ని కూడా రిపీట్ చేస్తున్నారు. స్పెషల్లీ తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి వరుసపెట్టి తన సినిమాలకి ప్రకాష్ తోనే మ్యూజిక్ ఇస్తున్నారు. ఈ మధ్య తమిళ్, మలయాళ హీరోలతో సినిమాలు చేస్తున్న వెంకీ గతంలో చేసిన సార్, లక్కీ భాస్కర్ కి ప్రకాష్ తోనే మ్యూజిక్ ను కంపోజ్ చేయించుకున్నారు. ఇప్పుడు సూర్యతో చేస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ కి కూడా ప్రకాష్ నే కంటిన్యూ చేస్తున్నారు. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా అంతే. తన ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్తో తప్ప సినిమాలు చేయలేదు ఇప్పటివరకు. ఏ ముహూర్తాల కేజీఎఫ్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా రవిని తీసుకున్నారో అప్పట్నుంచి ఈ కాంబినేషన్కి రోజురోజుకి క్రేజ్ పెరిగిపోతుందే కానీ తగ్గటం లేదు. ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్కి, యాక్షన్కి రవి బస్రూర్ ఇచ్చే మ్యూజిక్ యాడ్ అయితే థియేటర్లు దద్దరిల్లటం గ్యారంటీ. అందుకే ప్రశాంత్ నీల్ సినిమాలకు రవినే మ్యూజిక్ ఇస్తారు. అలా కేజీఎఫ్ సిరీస్, సలార్తో పాటు ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాకు కూడా రవి బస్రూర్తోనే మ్యూజిక్ కంటిన్యూ చేస్తున్నారు. డైరెక్టర్లు మ్యూజిక్ డైరెక్టర్లకే కాదు, హీరోలకు మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా ఈ మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతోంది. అందుకే హీరోలు కూడా ఆ డైరెక్టర్తో సినిమా చేస్తే గ్యారంటీగా సినిమాకి ప్లస్ అవుతుందని ఈ మ్యూజిక్ డైరెక్టర్కే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్లే కాదు, హీరో మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్స్ కి కూడా మంచి క్రేజ్ ఉంది. అందుకే పవన్ కళ్యాణ్, తమన్ కి కూడా నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ అయింది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన భీమ్లా నాయక్, బ్రో, ఓజీ సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ అయ్యాయి. ఓజీ సినిమాకైతే తమన్ నెక్స్ట్ లెవెల్ హైప్ ఇచ్చారు. ఆ హైప్ ని రీచ్ అయ్యేలా సినిమా సాలిడ్ సక్సెస్ కి పెద్ద పాజిటివ్ అయ్యారు తమన్. సురేందర్ రెడ్డితో తమన్ కి మంచి ర్యాప్ ఉండటంతో పవన్ కళ్యాణ్ ఈసారి కూడా తమన్నే రిపీట్ చేస్తారన్న టాక్ నడుస్తోంది. రజనీకాంత్, అనిరుద్. రజనీకాంత్ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ కాకుండా వేరే వాళ్ళని కనీసం ఇమాజిన్ చేసుకోవటానికి కూడా రెడీగా లేరు ఆడియన్స్. ఆ రేంజ్ లో రజనీ అంటే అనిరుద్, అనిరుద్ అంటే రజనీ అనే రేంజ్ లో మానియా క్రియేట్ చేశారు అనిరుద్. 6 ఏళ్లుగా ఈ కాంబినేషన్లో వస్తున్న పాటలన్నీ సోషల్ మీడియాలో రికార్డుల్ని చెరిపేస్తున్నాయి. పేట, దర్బార్, జైలర్, వేటయాన్, కూలీ, జైలర్ 2 ఇలా సినిమా ఏదైనా రజనీకాంత్ సినిమా అంటే అనిరుద్ ఉండాల్సిందే. ఈ సినిమాలతో పాటు కమల్ హాసన్తో చేస్తున్న 2 ప్రాజెక్ట్స్ కి కూడా అనిరుద్తోనే మ్యూజిక్ చేయించుకుంటున్నారు రజనీకాంత్. తమిళ్లో ఇలా నాకు పలానా మ్యూజిక్ డైరెక్టరే కావాలనుకునే మరో హీరో విజయ్. మాస్టర్, బీస్ట్, లియో ఇలా వరుసగా విజయ్ సినిమాలకు కావాల్సినంత హైప్ తీసుకొచ్చాడు అనిరుద్. సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా తన మ్యూజిక్తో సినిమాకు కావాల్సినంత మైలేజ్, హైప్ తీసుకొస్తున్నాడు అనిరుద్. అందుకే తన సినిమాలకు అనిరుద్తోనే కంటిన్యూ చేస్తున్నారు విజయ్. వినోద్ డైరెక్షన్లో విజయ్ చేసిన జననాయకన్ సినిమాకి కూడా అనిరుద్ అద్దరుకొట్టే మ్యూజిక్ ఇచ్చారు. యష్, రవి బస్రూర్ వీళ్ల కెరీర్కి బర్నింగ్ పాయింట్ కేజీఎఫ్. కెరీర్లో నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా దగ్గర నుంచి యష్ సినిమా అంటే రవి ఉండాల్సిందే. కేజీఎఫ్ 2లో కూడా ఎలివేషన్, యాక్షన్ సీన్స్ కి నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చి సినిమా సాలిడ్ హిట్ కి హెల్ప్ అయ్యాడు. అందుకే టాక్సిక్ సినిమాకి కూడా యష్, రవి బస్రూర్నే కంటిన్యూ చేస్తున్నారు. సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఫుల్ బజ్ క్రియేట్ చేస్తున్న కాంబినేషన్ షారుఖ్ ఖాన్, అనిరుద్ధి. షారుఖ్ ఖాన్ అట్లీ కాంబినేషన్లో వచ్చిన జవాన్ సాంగ్ ఆల్ ఓవర్ ఇండియా బ్లాక్ బస్టర్ అయ్యాయి. దాంతో తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కి అనిరుద్ తప్ప వేరే వాళ్ల జోలికి కూడా వెళ్లటం లేదు షారుఖ్. ఇప్పటికే జవాన్లో చేసిన ఈ కాంబినేషన్ కింగ్ మూవీతో మరోసారి సాలిడ్ మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఇలా వరుసగా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ లో వస్తున్న సినిమాలు ఈసారి ఆడియన్స్ ని ఎలా ఇంప్రెస్ చేస్తాయో చూడాలి. లాస్ట్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్నారు ఒక్క సాలిడ్ హిట్ అయినా పడుతుందని. కానీ ఈ హీరోయిన్లు మాత్రం వరుస పెట్టి ఫ్లాపుల్లోనే కంటిన్యూ అవుతున్నారు. చేతిలో ఫుల్గా సినిమాలున్నా సరే ఒకే ఒక్క హిట్ అని వెయిట్ చేస్తున్నారు. మరి వరుసగా ఫ్లాపుల్లో ఉన్న ఆ హీరోయిన్లు ఎవరు? శ్రీలీల. ఈ క్యూట్ హీరోయిన్కి ఉన్న క్రేజ్ చెప్పక్కర్లేదు. స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు అందరికీ మోస్ట్ వాంటెడ్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులోనే కాదు, సౌత్, నార్త్లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్తో ఫుల్ బిజీగా ఉంది శ్రీలీల. చేతి నిండా సినిమాలైతే ఉన్నాయి కానీ ఒక్కటంటే ఒక్క హిట్ లేదు శ్రీలీలకి. వరుసగా ఫ్లాపుల్లోనే కంటిన్యూ అవుతున్న శ్రీలీల రీసెంట్గా ఉస్తాద్ భగత్ సింగ్తో అయినా హిట్ కొడదామనుకుంది. కానీ అది వర్కౌట్ కాలేదు. దాంతో సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తోంది శ్రీలీల. శ్రీలీల అనురాగ్ బసు డైరెక్షన్లో సినిమాతో పాటు ధనుష్ 55వ సినిమాలో హీరోయిన్గా చేస్తోంది. మరి ఈ సినిమాల రిజల్ట్ ఏమవుతుందో?
వరుసగా ఫ్లాపుల్లో ఉన్న మరో హీరోయిన్ రాశీ ఖన్నా. రాశీకి ఈ మధ్య అవకాశాలు తగ్గాయి అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఆల్మోస్ట్ 10 ఏళ్ల నుంచి సౌత్లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసిన రాశీ కాస్త స్లో అయింది. చాలా కాలం తర్వాత సిద్ధు జొన్నలగడ్డతో లాస్ట్ ఇయర్ తెలుసు కదా సినిమా చేసింది. ఈ సినిమా హిట్ అయితే వరుసగా ఛాన్స్లొచ్చేవేమో కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. అంతేకాదు రీసెంట్గా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేదు. అదీ కాక ఈ సినిమాలో రాశి క్యారెక్టర్ లెంత్ మీద ట్రోల్స్ కూడా జరిగాయి. సో ఈ సినిమాతో కూడా పికప్ కాలేకపోయింది రాశీ ఖన్నా. 2 ఏళ్ల నుంచి టాలీవుడ్ లో ఫుల్ గా క్రేజ్ తెచ్చుకుని సినిమాలతో సందడి చేస్తోంది భాగ్యశ్రీ బోర్సే. అలా అని భాగ్యశ్రీకి వరుసగా హిట్లేమైనా ఉన్నాయా అంటే అది కాదు. భాగ్యశ్రీ చేసిన మిస్టర్ బచ్చన్ నుంచి కాంతా, కింగ్డమ్, ఆంధ్ర కింగ్ తాలూకా ఇలా వరుసగా సినిమాలన్నీ ఫ్లాపులే. ఇప్పుడు అఖిల్తో లెనిన్ సినిమా చేస్తోంది. మరి ఈ సినిమా అయినా భాగ్యశ్రీ ఫ్లాప్లకు బ్రేక్ వేసి హిట్ ఇస్తుందేమో చూడాలి. స్టార్ హీరోలతో యాక్ట్ చేస్తున్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, కానీ సక్సెస్ విషయంలో మాత్రం వెనకపడే ఉంటున్నారు. ఇందుకే అసలు ఈ హీరోయిన్లకి హిట్ వచ్చే ఛాన్స్ లేదా? వీళ్ళ ఫ్లాప్లకి బ్రేక్ వేసే సినిమా ఉందా? పెద్ద చిన్న తేడా లేదు. సీనియర్లా జూనియర్లా అన్న సమస్య అస్సలే లేదు. ఇదే ఫ్లోలో సినిమాలు చేస్తూనే ఉంది మీనాక్షి చౌదరి. కానీ సరైన హిట్ ఒక్కటి కూడా పడ్డం లేదు మీనాక్షికి. ప్రస్తుతం మీనాక్షికి గుంటూరు కారం నుంచి అంత పెద్ద సక్సెస్ అయిన సినిమా ఒక్కటీ లేదు. సంక్రాంతికొస్తున్నాం తప్పించి మిగిలినవన్నీ సోలోగా పెద్ద పేరొచ్చిన సినిమాలేం కాదు. అందుకే మంచి హిట్ కోసం వెయిట్ చేస్తోంది మీనాక్షి. ప్రస్తుతం నాగచైతన్యతో చేస్తోన్న వృషకర్మ మీదే ఆశలు పెట్టుకుంది మీనాక్షి చౌదరి. మృణాల్ తెలుగులో సీతారామన్ తర్వాత ఆ రేంజ్లో సక్సెస్ అయింది, హిట్ అయింది లేదు. కానీ మృణాల్ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. సీతారామన్ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చేసిన ఈ సినిమాలు కూడా ఏదో యావరేజ్ అనిపించుకున్నాయి. ఇక హిందీలో అయితే దో దివానే షెహర్ మే లాంటి సినిమాలు చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు. మరిప్పుడు తెలుగులో చేస్తున్న డెకాయిట్ అయినా బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి. ఇక పూజా హెగ్డే అయితే సర్కస్, కిసీ కా భాయ్ కిసీకి జాన్, దేవా ఇలా వరుసగా ఫ్లాపులే. తమిళ్లో చేసిన రెట్రో, కూలీ కూడా పెద్దగా ఛాన్సులు తీసుకురాలేకపోయాయి. మరోవైపు జననాయగన్ రిలీజ్ హోల్డ్లో పడింది. మరి జవానీతో ఇష్క్ హోనా హేతో పాటు దుల్కర్తో సినిమా కాంచనా 4 ఈ సినిమాలతో అయినా తన కెరియర్లో మరో హిట్ కొడుతుందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. చూస్తూనే ఉండండి 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.